టింకు కాకి ఫ్యాన్సీ హౌస్ ఒక పచ్చగా విస్తరించిన అడవిలో అందమైన 9 కిటికీలతో మెరిసే సిల్వర్ బర్డ్ హౌస్ ఉండేది. అది టింకు కాకి ఇల్లు. ఎందుకంటే టింకు అడవిలోనే స్టైలిష్ కాకి. అందమైన పక్షుల ఈకలతో కట్టిన డోర్ కర్టెన్స్, చిన్న లైట్లు, మెరిసే పైకప్పు, పక్కనే పెద్ద చెట్టు, ముందు రహదారి, అటువైపు బావి. టింకు బావినీటితో టీ, సూప్ చేసుకునేవాడు. టింకు రోజువారీ డ్రామా. ఉదయం టింకు బయటకు వచ్చి, టింకు కా కా ఈరోజు ఏమిటి తెలుసా, నా ఇంటికి వీఐపీ గెస్ట్ రాబోతున్నాడు. బావి దగ్గరున్న పల్లెపిచుక అడిగింది. ఎవరు టింకు? మళ్ళీ నీ ఫేక్ వీఐపీలేనా? టింకు కోపంగా, పిచుకమ్మా, నన్ను తక్కువగా అంచనా చెయ్యకు. ఇవాళ హంస రాబోతోంది. అతిథి కాదు, భార్య. పిచుక, అమ్మో, కాకికి హంస భార్య? ఎలా? టింకు సీక్రెట్గా, లవ్ స్టోరీ తర్వాత చెప్తా. హంస వచ్చింది, తెల్లగా, అందంగా, లీలగా నడుస్తూ. హౌస్ని చూసి ఆశ్చర్యం. హంసి, టింకు, ఈ ఇంటి డిజైన్ ఏమిట్రా, పక్షుల కోటలా ఉంది. టింకు, నాకు స్టైల్ అంటే ఇష్టం, మన జీవితమూ స్టైల్గా ఉండాలి. హంసి నవ్వింది. నీ బిల్ చూస్తుంటే ఏ స్టైలు, కేక స్టైలు. టింకు మరియు హంసి రాయల్ స్వాన్ హౌస్ లోపల. టింకు హంసిని తన ఇంట్లోకి తీసుకువచ్చాడు. కాని హంసికి షాక్. అది పక్షుల ఇల్లు కాదు, చిన్న రాజమహల్లాంటిది. అందులోకి అడుగుపెట్టగానే తెల్లని కార్పెట్, స్వాన్ ఆకారపు సోఫాలు, పెద్ద అద్దపు టేబుల్, అద్భుతంగా మెరిసే కర్టెన్లు, పక్కనే విండో నుంచి సరస్సులో ఈదుతున్న స్వాన్లు. హంసి నోరు తెరిచి చూసింది. హంసి, టింకు, ఈ ఇంటి డిజైన్ ఏమిట్రా, పక్షుల కోటలా ఉంది. టింకు, నాకు స్టైల్ అంటే ఇష్టం, మన జీవితమూ స్టైల్గా ఉండాలి. హంసి నవ్వింది. నీ బిల్ చూస్తుంటే ఏ స్టైలు, కేక స్టైలు. అయ్యో పిచ్చోడా, నువ్వు కాక్లా కనిపించినా స్టైల్ మాత్రం రాజులా ఉంది. హంసి సోఫా మీద కూర్చుంటుంది. సోఫా స్వాన్ ఆకారంలో ఉంది. హంసి, ఈ సోఫా ఏమిట్రా, కూర్చుంటే పక్షిమీద కూర్చున్నట్టుంది. అదేనా డిజైన్, ఆర్ట్, ప్యూర్ ఆర్ట్. ఆర్ట్ కాకపోతే అల్లరి. పక్కనున్న కుషన్ కూడా కమలాకారం. టింకు, అది నీకు లోటస్ లవ్ ఉంది కదా. హంసి రెమ్మలతో అతన్ని కొడుతుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. టింకు ఫైర్ ప్లేస్ని చూపించాడు. టింకు, ఇది చూస్నావా, వింటర్లో మేము ఇక్కడే వేడిగా కూర్చుంటాం. హంసి, కాని నువ్వు కాదు కదా చలిపడేది. టింకు, లేదు, కాని నేను క్యూట్గా కూర్చుంటా. హంసి, నీకు క్యూట్నెస్ ఎక్కువ. టేబుల్ మీద స్వాన్ డిజైనున్న టీకప్పులు. హంసి, అబ్బో, ఇక్కడి టీసెట్స్ కూడా రాజకుమారీ స్టైల్. టింకు, కాదు, హంసీ స్టైల్, నేను ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టించినవి. అది విని కాస్త మొహం సిగ్గుపడుతుంది. విండో నుంచి దూరంలో ఒక కోట కనిపిస్తోంది. సరస్సులో జంట స్వాన్లు ఈదుతున్నాయి. హంసి మెల్లగా టింకుని చూసి, టింకు, ఇలాంటి అందమైన ఇంట్లో నీతో జీవితం చాలా బావుంటుంది. టింకు కూడా మెల్లగా, నువ్వున్నావంటే ఇల్లు ప్యాలెస్ అవుతుంది హంసీ. ఇద్దరూ నవ్వుకుంటారు. అప్పుడే ఒక రెక్క పతంగి పైనుంచి పడింది. హంసి భయపడి, హంసి, అయ్యో, ఏమిటది? టింకు, రెక్కే కదా. హంసి, సరే, కాని నువ్వు అకస్మాత్తుగా కేకేస్తే కొంచెం కూడా తట్టుకోలేను. టింకు పెద్దగా, కా. హంసి, అరే నో. బావి దగ్గర టింకు కాకి చేసిన మోసం. ఆ రోజు టింకు కాకి బావి దగ్గర కూర్చుని నీళ్లు తాగుతున్నాడు. హంస భార్య హాంసి ఇంట్లో శుభ్రం చేస్తూ, హాంసి, టింకు, బావి దగ్గర జారి పడిపోకు, నీకు రెక్కలే లేదనుకుంటున్నావా? టింకు, అరే అరే, నేనేమైనా చిన్న పిల్లాడినా, నేను కాకి కింగ్. అంతలో పిచుక వచ్చింది. పిచుక, టింకు, నేడింట్లో లడ్డూలు చేశారా, వాసనొస్తుంది. టింకు గుట్టు చెప్పేస్తూ, చేశాను, ఒకదాని టేస్ట్ చేశా, ఇంకో 2 దాచేశా. పిచుక, ఇంటివాళ్లకి చెప్పలేదా? చెప్పితే చక్కెరెక్కువ అని 3 గంటల స్పీచ్. హాంసి లోపల్నుంచి, టింకు, పళ్ళిం కదిలింది, నువ్వే కదా. టింకు బావిలోకి చూసి, అవును సార్,
నేను టింకు, నేను తప్పిదములు చేసే మాస్టారు. హాంసీ బయటకొచ్చేసింది. హాంసీ, ఏం దాచావ్? టింకు గబుక్కున, గాలి గాలి, లడ్డూల గాలి. హాంసీ కోపంతో, టింకు, ఈరోజు నీకు భోజనం నో. టింకు, నాకు వచ్చిన లడ్డూ కర్మ, తిన్నా పనిష్మెంట్. అంతా నవ్వేసింది. టింకు కాకికి వచ్చిన రాత్రి భయం. ఆ రాత్రి అడవిలో గాలి జోరుగా వీచింది. హంసభాయ ఇంట్లో దీపాలార్పుతూ, హంసి, టింకు, రాత్రి బయటికి వెళ్లకు, గాలి ఎక్కువగా ఉంది. టింకు, నేను ధైర్యవంతుణ్ణి, నన్ను ఏ గాలి భయపెడుతుంది? బయటికి అడుగుపెట్టాడు. ఎదురుగా చెట్టుకొమ్మ కర్ర విరిగింది. టింకు, అయ్యో దెయ్యమో, హాంసీ, డోరతీ. అతను తలుపు తట్టాడు. టక్ టక్ టక్. హాంసీ, త్వరగా వెళ్తన్నావు కదా. టింకు, చిన్న వర్క్, దెయ్యాలా చూస్తోంది. హాంసీ, ఏ దెయ్యం? చెట్టుకొమ్మే. టింకు, చెట్టుకొమ్మా? అయితే ఇది నా భయమా? హంసభార్య నవ్వింది. హాంసీ, టింకు, నువ్వు రోజుకి రోజు ఫన్నీ అవుతున్నావు. టింకు, నా పుట్టుకే ఫన్నీ. మధ్యరాత్రి మళ్ళీ శబ్దం. టక్. టింకు దుప్పటి కప్పుకుని, హా, హాంసీ, నన్ను బిగ్గరగా హత్తుకో, లేకపోతే నన్ను దెయ్యమే హత్తుకుంటుంది. హాంసీ నవ్వుతూ, రా డ్రామా కింగ్. తరువాతి ఉదయం టింకు ప్లాన్తో లేచాడు. టింకు, హాంసీ, ఇక మీదట నేను పనిచేస్తా, ఇంటికి సాయం చేస్తా. హాంసీ షాక్. నీతో పనా? టింకు, నేను కట్టడాలు కడతా, ఇంటికి కర్రలు తెస్తా అంటూ బయటికి వెళ్లాడు. 10 నిమిషాల్లో తిరిగొచ్చేశాడు. హాంసీ, ఏం తెచ్చావు? టింకు, ఒక చిన్న కర్ర, అది కూడా మధ్యలో విరిగిపోయింది. హాంసీ, అంటే పని పూర్తయిందా? టింకు, అవును, నేను స్మాల్ వర్క్ పర్సన్. హాంసీ తలపట్టుకుని, అయ్యో, నేను ఏ దోషం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నానో? టింకు దగ్గరకొచ్చి, టింకు, లవ్వు దోస, దోస, గోధుమ దోస, ఏదో దోస చేసి నన్ను పెళ్లి చేసుకున్నావ్. హాంసీ నవ్వకుండా ఉండలేకపోయింది. హాంసీ, అరే, నువ్వు నన్ను ఎంత చికాకు పెట్టినా నవ్వు కూడా తెప్పిస్తావు. టింకు పొంగిపోతూ, అదే నా టాలెంట్, కోపం ప్లస్ కామెడీ = టింకు కాకి. ఆ రోజు ఉదయం హాంసీ ఇంట్లో శుభ్రం చేస్తోంది. టింకు మాత్రం సోఫాలో కాళ్లు చాచి పరుకున్నాడు. హాంసీ, టింకు, ఒక్కసారి వాక్యూమ్ చేస్తా, లేచి కూర్చో. టింకు, నేను కూర్చుంటే నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. హాంసీ, నిద్ర? ఉదయం 11 అయింది. టింకు, నేను రాత్రి 6 నిమిషాలు నిద్రపోలేదు, దెయ్యం శబ్దాలు. హాంసీ, అది గాలి అని 100 సార్లు చెప్పా. టింకు, అప్పుడు నేరుగా హాంసీ దగ్గరికి వెళ్ళి, నువ్వు కొంచెం లౌడ్ కాని క్యూట్, భయపడేలా కోపంగా ఉంటావ్. హాంసీ ముఖం సాఫ్ట్ అయింది. హాంసీ, అయితే నువ్వొక చిన్న హెల్ప్ చెయ్యి. టింకు, చేస్తా, చిన్న పనైతే. హాంసీ నవ్వింది. సరే, బయట ఉన్న 3 పువ్వులు తీసుకురా. టింకు వెళ్లాడు. 5 నిమిషాల తర్వాత 30 పువ్వులతో వచ్చాడు. హాంసీ, ఇన్నెందుకు? నేను 3 అన్నా తదా? టింకు, 3 తీస్తే తక్కువగా ఉందని మాట్లాడుతావ్, ఇన్ని తీస్తే స్టైలిష్గా ఉంటాయి. హాంసీ నవ్వుతూ, నీ ఫన్నీ బ్రెయిన్కు నమస్కారం. టింకు కాకి యొక్క పెద్ద సర్ప్రైజ్. ఆ రోజు హాంసీకి బర్త్డే. టింకు ముందే అలారం పెట్టి 5కి లేచాడు. కాని అలారం ఆపి తిరిగి 7:30కి లేచాడు. టింకు, అయ్యో, సర్ప్రైజ్ లేట్ అయింది. హాంసీ హాల్లోకి వస్తే అక్కడ చిన్న కాగితంతో హ్యాపీ అని రాసి నేలమీద పెట్టాడు. కాని మరో కాగితం దొరకలేదు. హాంసీ, హ్యాపీ ఏమిటి? హ్యాపీ టీ, హ్యాపీ మార్నింగ్. టింకు ఇబ్బందిగా, హ్యాపీ వర్డ్ ఫినిష్డ్. హాంసీ, ఏమిట్రా ఇది? టింకు, అమ్మో, ఇంకో కాగితం దొరకలేదు, కాని మన లవ్వుకి పేపర్ అవసరముందా? హాంసీ నవ్వి కళ్లల్లో నీళ్లు. హాంసీ, ఏం సర్ప్రైజ్ ఇది? అప్పుడు టింకు చిన్న బుట్ట తీశాడు. లోపల 3 చిన్న తామర రెక్కలు, పువ్వులు, గింజలు. టింకు, నేను ఏదైనా పెద్ద గిఫ్ట్ ఇవ్వలేకపోయినా నీకు నచ్చే వాటినిచ్చా. హంసీ చాలా సంతోషించింది. హంసీ, నీ హృదయం చిన్నదైనా ప్రేమ పెద్దది టింకు. టింకు గర్వంగా, నేనే హార్ట్ కింగ్, పెద్ద తగువు మరియు పెద్ద ప్రేమ. ఒకరోజు టింకు హంసీ కిచెన్లో ఉంచిన సూప్ మొత్తం తాగేశాడు.
హంసి కోపంతో. టింకు, అదంతా నాకోసం పెట్టినదే. టింకు, నేను టేస్ట్ మాత్రమే చూసా, కాని టేస్ట్ పెద్దగా ఉంది, అంతా అయిపోయింది. హంసి, ఏం చెయ్యాలో నాకే తెలియడంలేదు నీతో. హంసి కోపంతో బయటికి వెళ్ళిపోయింది. టింకు ఒంటరిగా కూర్చుని, టింకు, ఎందుకలా చేస్తాను? నాకు కంట్రోల్ లేదు, కాని ఆమె నన్ను వదిలి వెళ్తుందా? కొంతసేపటికే హంసి తిరిగి వచ్చింది. టింకు కళ్లల్లో భయం కనిపించింది. హంసి, ఏమైంది టింకు? ఒంటరిగా ఎందుకున్నావ్? టింకు, నువ్వు నన్ను శాశ్వతంగా కోపంగా ఉంటావో అనుకున్నా. హంసి కూర్చుని, హంసి, నీ మిస్టేక్స్ వల్లే కోపమొస్తుంది, కాని నీపై ప్రేమ ఎక్కువ. టింకు చిన్నగా నవ్వి, అంటే మా సూప్ విషయంలో కూడా? హంసి, అవును, కాని రేపట్నుంచి సూప్ షేర్. టింకు, సరే, నేను షేర్ చేస్తా, కాని చిన్న స్పూన్తో. ప్రేమ అనేది సంపూర్ణత కాదు, అర్థం చేసుకోవడమే. టింకు కాకి తప్పులు చేస్తుంటాడు. హంస కోపంతో ఉంటూ కూడా ప్రేమతోనే ఉండేది. ఈ కథలోని నీతి: మనుషులు లేదా జంతువులు పర్ఫెక్ట్ కాదు, కాని ప్రేమ, సహనం, అర్థం చేసుకోవడం వీటే ఇంటిని అందంగా ఉంచుతాయి. సంబంధాల్లో మాటలు కాదు, హృదయం ముఖ్యము. కొంచెం కోపం, కొంచెం నవ్వు, కొంచెం పరస్పర సహాయం, ఇవే నిజమైన బంధానికి ప్రాణం.